హలో చిల్డ్రన్, ఈరోజు మనం ఎక్సర్సైజ్ 3.3 చేద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్, సాల్వ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ అండ్ చెక్ ద రిజల్ట్. ఈక్వేషన్స్ ఇచ్చాడు, మనం సాల్వ్ చేసి అది వచ్చిన వాల్యూ అందులో సబ్స్టిట్యూట్ చేసి కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేయాలి. ఓకే, చూడండి, ఫస్ట్ సమ్ 5x - 17 ఈజ్ ఈక్వల్స్ టు 18. దీన్ని ఈ పక్క తీసుకొచ్చేద్దాం. 5x ఈజ్ ఈక్వల్స్ టు 18, ఇక్కడ మైనస్ ఉంది కదా, సో ప్లస్ 17 అవుతుంది. దట్ ఈక్వల్స్ టు 5x ఈజ్ ఈక్వల్స్ టు 18 + 17 ఎంత? 8 + 7 15, 35. x ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తుంది కదా, సో ఇక్కడ డివిజన్ చేస్తుంది. 35/5. 5 35లో 7 టైమ్స్, సో x వాల్యూ 7 అనమాట. ఆ 7 ఇందులో సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ వస్తుందో లేదో చూద్దాం. 5 × 7 - 17 ఈజ్ ఈక్వల్స్ టు 5 7 = 35. 35 - 17 ఈజ్ ఈక్వల్స్ టు 18. ఓకే, ఆన్సర్ వచ్చేసింది కదా ఇక్కడ ఇచ్చింది. సో ఇది కరెక్ట్ అనమాట. నెక్స్ట్ సమ్ 29 - 7y ఈజ్ ఈక్వల్స్ టు 1. మైనస్ దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు కదా, -7y + 29 ఈక్వల్స్ టు 1. సో ఇది పక్క తీసుకెళ్ళిపోదాం. -7y ఈజ్ ఈక్వల్స్ టు 1 - 29. -7y ఈజ్ ఈక్వల్స్ టు 1 - 29 అంటే -28. ఈ మైనస్ క్యాన్సిల్, ఈక్వల్స్ టు మధ్యలో ఉంది కాబట్టి, సో y ఈజ్ ఈక్వల్స్ టు 28/7. ఈ 7 ఇందులో 4 టైమ్స్, సో y వాల్యూ 4. దాంట్లో సబ్స్టిట్యూట్ చేసి చూద్దామా. 29 - 7 × 4, దట్ ఈక్వల్స్ టు 29 - 7 4 21. సో వచ్చింది కదా. ఓకే, నెక్స్ట్ సమ్ చూడండి, పాయింట్స్లో ఇచ్చాడు. a - 2.3 ఈక్వల్స్ టు 1.5. ఇది డైరెక్ట్గా చేసేయచ్చు కదా, ఇది పక్క తీసుకెళ్ళిపోవచ్చు. 1.5 + 2.3 యాడ్ చేద్దాం. 1.5 2.3, 5 + 3 8, 1 + 2 3. ఏ వాల్యూ 3.8. దాన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. 3.8 - 2.3 ఈజ్ ఈక్వల్స్ టు 5 1 1.5. ఓకే, వచ్చింది కదా. నెక్స్ట్ సమ్ చూడండి, b + 3 × 1/2 ఈజ్ ఈక్వల్స్ టు, ఇది పక్క తీసుకొచ్చేద్దాం. ఫస్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది కదా, నార్మల్ ఫ్రాక్షన్లోకి మార్చేద్దాం. 3 2 = 6, 6 + 1 7, 7/2 ఈజ్ ఈక్వల్స్ టు 7/4. b ఈజ్ ఈక్వల్స్ టు 7/4 - 7/2. ఓకే, ఇది రెండింటికి ఎల్సిఎం ఏమవుతుంది? 4. సో 7 - 2, 2లో ఎన్ని టైమ్స్? 2 టైమ్స్, 14. దట్ ఈక్వల్స్ టు 7 - 14 అంటే -7/4. b వాల్యూ -7/4. ఓకే, నెక్స్ట్ సమ్ 7p/10 + 9 ఈక్వల్స్ టు 15. ఫస్ట్ వీటికి ఎల్సిఎం చేసేద్దాం. 10 అవుతుంది కదా, ఇక్కడ ఏం లేకపోతే 1 ఉన్నట్టు. సో 10. 7p + 10 × 9 ఈజ్ ఈక్వల్స్ టు 15. 7p + 90/10 ఈజ్ ఈక్వల్స్ టు 15. ఈ 10 ఇక్కడ తీసుకెళ్ళిపోదాం. 7p + 90 ఈజ్ ఈక్వల్స్ టు 15 × 10, దట్ ఈక్వల్స్ టు 150. 7p ఈజ్ ఈక్వల్స్ టు 150 - 90 ఈక్వల్స్ టు 60. దట్ ఇంప్లైస్ p ఈజ్ ఈక్వల్స్ టు 60/7. ఓకే, నెక్స్ట్ చూడండి, 6 × q - 5 ఈక్వల్స్ టు 42. ఇది మీరు ట్రై చేయండి. నెక్స్ట్ ఇది కూడా మీరు ట్రై చేయండి. -3 × m + 5 + 1 ఈక్వల్స్ టు 13. ఇది చేద్దాం. 8th వన్ చేద్దాం. చూడండి, n/2 + n/3 + n/5 ఈక్వల్స్ టు 13 కదా. వీటికి ఎల్సిఎం చేద్దాం. ఫస్ట్ 2లోని 3లోని 5లోని ఏ టేబుల్ పోదు కాబట్టి డైరెక్ట్ క్యాన్సిల్ చేద్దాం. మల్టిప్లై చేసేసి 2 × 3 × 5, 2 3 = 6, 6 5 = 30.
30. ఓకే, 230లో 15 టైమ్స్, 15 ఇంటూ n. 330లో ఎన్ని టైమ్స్? 10 టైమ్స్. 10 3 30 కదా, 10n ప్లస్ 5 30లో ఎన్ని టైమ్స్? 6n ఈజ్ ఈక్వల్స్ టు 31. దట్ ఈక్వల్స్ టు 15n ప్లస్ 10n అంటే 25n, 25n ప్లస్ 6n అంటే 31n/30 ఈజ్ ఈక్వల్స్ టు 31. n ఇక్కడ ఉంచేసి 31, ఇది ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది కదా, సో 30/31. ఈ 31 క్యాన్సిల్, n వాల్యూ 30 అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లంలో సాల్వ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ అండ్ చెక్ ద రిజల్ట్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఫస్ట్ 3 ఇంటూ p - 7 - 4 = 5 కదా. ఫస్ట్ దీన్ని మల్టిప్లై చేసేద్దాం. 3 ఇంటూ p 3p మైనస్ 3 7 21 -4 = 5. 3p - 25 ఈజ్ ఈక్వల్స్ టు 5. 21 + 4 25 కదా. సో 3p ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ మైనస్ ఉంది కదా, 5 + 25, సో 30. 3p ఈజ్ ఈక్వల్స్ టు 30. p ఈక్వల్స్ టు 30/3. ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తుంది కదా, సో ఈ పక్క వస్తే డివిజన్. 3 ఇందులో 10 టైమ్స్, సో p వాల్యూ 10 అనమాట. చెక్ ద రిజల్ట్ అన్నాడు కదా, p వాల్యూ అందులో సబ్స్టిట్యూట్ చేసి మనం చూద్దాం. 3 ఇంటూ 10 - 7 - 4 ఈజ్ ఈక్వల్స్ టు 10 - 7 ఎంత? 3. 3 3 9, 9 - 4 అంటే 5 వచ్చింది కదా ఇచ్చిన వాల్యూ. ఓకే, నెక్స్ట్ సమ్ చూడండి. ఫస్ట్ ఇవి మల్టిప్లై చేసేసుకుని ఇవి కూడా మల్టిప్లై చేద్దాం. 5 ఇంటూ q 5q - 15 -3 ఇంటూ q 3q మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 2 6 ఈక్వల్స్ టు 0. దట్ ఇంప్లైస్ 5q, ఇవి రెండు ఈ పక్కకు ఒకవైపుకి రాసుకుందాం. 5q - 3q - 15 + 6 = 0. 5q - 3q అంటే 2q మైనస్ 15లో 6 తీసేస్తే 9, సో -9. పెద్ద నెంబర్కి నెగిటివ్ సైన్ ఉంది కదా, సో -9. 2q ఈజ్ ఈక్వల్స్ టు 9ని పక్క తీసుకెళ్ళిపోదాం, 9. సో q ఈజ్ ఈక్వల్స్ టు 9/2 అనమాట. చూడండి, నెక్స్ట్ సమ్ పాయింట్స్లో ఇచ్చాడు. 0.4x - 0.3x - 1.2 ఈజ్ ఈక్వల్స్ టు 0.6. ఫస్ట్ ఇందులోంచి తీసేద్దాం. 0.4 0.3 అంటే 0.1 కదా, సో 0.1x ఈజ్ ఈక్వల్స్ టు, ఇది పక్క తీసుకెళ్ళిపోదాం, 0.6 ప్లస్ 1.2 యాడ్ చేద్దాం. 0.6 1.2 8 1 1.8. 0.1x ఈజ్ ఈక్వల్స్ టు 1.8. x ఈజ్ ఈక్వల్స్ టు, ఇది పక్క తీసుకొచ్చేద్దాం, 1.8/0.1. దీన్ని 1.8 అంటే 18/10 కింద రాసుకోవచ్చు కదా. అలాగే 0.1 అంటే 1/10 కింద రాసుకోవచ్చు. అదే 18/10 ఇంటూ 10/1. ఈ 10 క్యాన్సిల్, సో ఎక్స్ వాల్యూ అంతా 18 అనమాట. ఓకే, ఇలా రాసుకోవచ్చు కదా వీటిని, 18/10 అని 1/10 అని. సో దానివల్ల ఎక్స్ వాల్యూ 18 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్, 4 ఇంటూ 3y + 4 = 7.6. ఇది మీరు ట్రై చేయండి. నెక్స్ట్ ఫిఫ్త్ సమ్ చేద్దాం. చూడండి, ఫిఫ్త్ సమ్ 20 మైనస్ బ్రాకెట్ ఆఫ్ 2r - 5 ఈజ్ ఈక్వల్స్ టు 25. ఫస్ట్ బ్రాకెట్లో తీసేద్దాం దీన్ని. 20 మైనస్ 2r మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 25. ఈ రెండు 25 మైనస్ 2r ఈజ్ ఈక్వల్స్ టు 25. మైనస్ 2r ఇక్కడే ఉంచేసి దీన్ని పక్క తీసుకెళ్ళిపోదాం. 25 మైనస్ 25 అంటే 0. మైనస్ 2r ఈక్వల్స్ టు 0. సో r ఈక్వల్స్ టు 0 అనమాట. 0/something అంటే 0 కదా. నెక్స్ట్ సిక్స్త్ సమ్ మీరు చేయండి. 3 ఇంటూ 5 - t మైనస్ 2 ఇంటూ t - 2 = -1. ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేసేసుకుని తర్వాత ఈ రెండు మల్టిప్లై చేసి అప్పుడు సెపరేట్గా రాసుకుని చేయండి, వచ్చేస్తుంది ఇది. నెక్స్ట్ 7th సమ్ చేద్దాం. చూడండి, చాలా పెద్దది ఇచ్చాడు. కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఫస్ట్ మల్టిప్లై చేసేసుకుందాం. 3 ఇంటూ 2 6
k plus 3 into 1 3 minus 2k minus into minus plus 2 5s 10 minus 5 into 5 25 minus into minus plus 10k is equals to 16. k values అన్నీ ఒక పక్కకు రాసేసుకుందాం. 6k minus 2k plus 10k plus 3 plus 10 minus 25 is equals to 16. 6k minus 2k అంటే 4k. 4 plus 10 14. 14k 13 minus 25 అంటే minus 12 is equals to 16. 14k is equals to 16 plus 12. 14k is equals to 16 plus 12 అంటే 28 కదా. k is equals to 28 by 14. 14 ఇందులో 2 times. సో k వాల్యూ 2 వచ్చిందనమాట. ఓకే, నెక్స్ట్ 8th sum. 3m by 4 minus 5m minus 3 by 4 equals to 12. ఫస్ట్ ఇక్కడ ఏం లేకపోతే 1 ఉన్నట్టు కదా. సో వీటికి ఎల్సిఎం చేద్దాం. 4 4లో 1 టైం కాబట్టి 3m మైనస్ 1 4లో 4 టైమ్స్ 4 into 5 20m మైనస్ 4లో 1 టైం కాబట్టి 3 ఈజ్ ఈక్వల్స్ టు 12. 3 minus 20m అంటే minus 17m minus 3 by 4 ఈజ్ ఈక్వల్స్ టు 12. నెక్స్ట్ ఈ 4ని ఇక్కడ తీసుకెళ్ళిపోదాం. minus 17m minus 3 ఈజ్ ఈక్వల్స్ టు 12 into 4 minus 17m minus 3 12 4s 4 2s are 8 4 1s 4. okay, minus 17m is equals to 48 plus 3 minus 17m is equals to 48 plus 3 అంటే 51. m equals to 51 by minus 17. 17 ఇందులో 3 టైమ్స్ కదా. 17 3s ఈ 7 21 51 కదా. సో m వాల్యూ -3 అనమాట. ఓకే, నెక్స్ట్ 8th sum చూడండి. 9th sum చూడండి. 4n by 5 plus n by 4 minus n by 2 is equals to 11 by 10 చేద్దాం. ఫస్ట్ వీటికి ఎల్సిఎం చేద్దాం. 5 4 2 టేబుల్ క్యాన్సిల్ చేద్దాం. సో 5 into 2 into 2 5 2s are 10 10 2s are 20. ఓకే, వీటికి ఎల్సిఎం 20. 5 20 10 times 4 4 into 4 16n ప్లస్ 4 5 20లో 5 టైమ్స్ కదా. సో 5n మైనస్ 2 20లో 10 టైమ్స్ 10n ఈజ్ ఈక్వల్స్ టు 11 by 10. 16 plus 5n అంటే 21n 21 minus 10 అంటే 11. 11n by 20 ఈజ్ ఈక్వల్స్ టు 11 by 10. ఇది రెసిప్రోకల్ చేద్దాం. 11 by 10 into 20 by 11. 11 క్యాన్సిల్. ఈ 10 ఇందులో 2 టైమ్స్. సో n వాల్యూ 2 అనమాట. ఓకే, నెక్స్ట్ 10th sum. x by 2 minus 4 by 5 plus x by 5 plus 3x by 10 equals to 1 by 5. వీటికి ఎల్సిఎం 2 5 5 10. 5 టేబుల్ క్యాన్సిల్ చేద్దాం. 1 1 2 ఈ 2 ఇందులో 1 టైం. సో 5 2s are 10. వీటికి ఎల్సిఎం ఎంత అనేది 10. 2 10లో 5 టైమ్స్ కదా. 5 into x 5x 5 10లో 2 టైమ్స్ 2 into 4 8 ప్లస్ 5 10లో 2 టైమ్స్ కదా 2x ప్లస్ 10 10లో 1 టైమ్. సో 3x ఈజ్ ఈక్వల్స్ టు 1 by 5. 5x plus 2x అంటే 7x 7x plus 3x 10x 10x minus 8 by 10 is equals to 1 by 5. 10x minus 8 is equals to ఈ 10 ఇక్కడ తీసుకెళ్ళిపోదాం. 1 by 5 into 10. ఈ 5 ఇందులో 2 టైమ్స్ 10x is equals to 2 వచ్చింది. 2 ఈ -8 ఉంది కదా, ఇక్కడికి వస్తే +8. 10x is equals to 10. x is equals to 10 by 10
ఈక్వల్స్ టు 1 అనమాట. సో ఎక్స్ వాల్యూ 1. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. రైట్ ఎనీ 3 ఈక్వాలెంట్ ఈక్వేషన్స్ హ్యావింగ్ ద సొల్యూషన్ ఎక్స్ ఈక్వల్ టు 2. ఎక్స్ వాల్యూ 2 వచ్చేలాగా మనం ఒక 3 ఈక్వేషన్స్ రాయమంటున్నాడు. చూడండి నేను రాశాను. 3x - 5 = 1 అవుతుందో లేదో చూద్దాం. 3x - 5 = 1 కదా. 3x = 1 + 5. 3x = 6. x = 6/3. సో 2 times. x వాల్యూ 2 వచ్చింది కదా. ఓకే, ఇది అవుతుంది. నెక్స్ట్ 2x = 4. x = 4/2. ఈ 2 ఇందులో 2 times. సో x వాల్యూ 2. నెక్స్ట్ 8x - 4 = 12. ఇది ట్రై చేద్దాం. 8x = 12 + 4 అంటే 16. 8x = 16 కదా. x = 16/8. ఈ 8 ఇందులో 2 times. సో x వాల్యూ 2 వచ్చింది. ఓకే, సో ఈ 3 ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. రైట్ ఎనీ 3 ఈక్వలెంట్ ఈక్వేషన్స్ హ్యావింగ్ ద సొల్యూషన్ a = -5. -5 వచ్చేలాగా మనం ఈక్వేషన్స్ రాయాలి. చూడండి 5a + 2 = -23. ఇది అవుతుందో లేదో చూద్దాం. 5a = -23. ఈ పక్క వస్తే మైనస్ అవుతుంది కదా. -2 = -25. 5a = -25/5. ఈ 5 ఇందులో 5 times. సో ఏ వాల్యూ -5 వచ్చింది. ఓకే, ఇది అవుతుంది. నెక్స్ట్ 7a = -35. a = -35/7. ఈ 7 ఇందులో 5 times కదా. సో ఏ వాల్యూ -5. నెక్స్ట్ 4a + 1 = -19. 4a = -19 - 1 = -20. సో a = -20/4. 4 ఇందులో 5 times. సో ఏ వాల్యూ -5. ఇంతటితో ఎక్సర్సైజ్ 3.3 కంప్లీట్ అయింది. సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. బాయ్.